బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇస్తూ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడపడం కేసీఆర్ కుటుంబానికి వెన్నతో విద్య అని ఎద్దేవా చేసింది. ఇక మహిళా సాధికారత, పెరిగిన ధరల నుంచి ఉపశమనం, నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కాపాడడం కోసమే మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభిస్తే ప్రభుత్వాన్ని అభినందనించకుండా డ్రామారావు ఆటోరాముడిగా మారి సరికొత్త డ్రామా మొదలుపెట్టారని సెటైర్లు వేసింది. 10 ఏళ్లు ప్రజలకు దూరంగా ఉంటూ సకల భోగాలు అనుభవించారని ఈ సందర్భంగా విమర్శించింది. మహిళలను కించపరిచేలా ప్రచారం చేస్తూ ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ఉపాధినిచ్చే ఆటోలను కాల్ చేసేలా ప్రోత్సహిస్తూ వారి ఆత్మహత్యలకు కారణమవుతున్నారని మండిపడింది. గులాబీ నేతల డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారన్న కాంగ్రెస్ ఇకనైనా ప్రతిపక్ష హోదాలో హుందాగా వ్యవహరించి ప్రభుత్వానికి సరైన సూచనలు చేయాలని కోరింది.